నెల రోజుల్లోగా నిరుద్యోగ భృతికి సంబంధించి విధి విధానాలు ఖరారు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ మేరకు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం చర్చించింది. నిరుద్యోగ భృతితో పాటు సిమెంట్ ధరలు, ఫెర్రో అలై సంస్థలకు సంబంధించిన అంశాలపైన ఉపసంఘం భేటీలు జరిగాయి. నిరుద్యోగ భృతి విధి విధానాల ఖరారుపై మంత్రివర్గ ఉపసంఘం తొలి సమావేశం జరిగింది. ఇతర దేశాల్లోనూ రాష్ట్రాల్లోనూ అమలు చేస్తున్న విధానాలపై మంత్రివర్గ సభ్యులు చర్చించారు. నిరుద్యోగ భృతి అర్హులకు అందేలా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చ సాగింది. సాంకేతికత పరిజ్ఞానాన్ని ఉపయోగించి డేటా తయారు చేయడం ద్వారా అర్హులకు నిరుద్యోగ భృతి ఇచ్చే అవకాశం ఉందని అధ్యయనం జరగాలని మంత్రివర్గ ఉపసంఘం అభిప్రాయపడినట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు. కంపెనీలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుని నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించే ఒక వినూత్న పథకంపైన అధ్యయనం జరుగుతుందని ఈ అంశంపైన చర్చించమన్నారు. లబ్ధిదారుల వివరాల సేకరణకు ప్రత్యేకంగా ఓ బ్యూరో ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఇంటర్మీడియట్ నుంచి కానీ, అలాగే ఐటీఐ నుంచి కానీ, డిగ్రీ చదివిన వాళ్ళు కానీ, ఎంబీఏ, ఎంసీఏ, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి దీంట్లో ప్రాధాన్యత ఇచ్చుకుంటూ మరి రాబోయే కాలంలో యువతకి, ఎందుకంటే ఎక్కడ బెస్ట్ ప్రాక్టీసెస్ ఉన్నాయి కూడా ఇవాళ దేశంలో ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా కొంత స్టడీ చేయడానికి కూడా కొంత టైం తీసుకున్నాం. జూన్ ఫస్ట్ వీక్లో మరొక సమావేశం పెట్టుకుని ఫైనల్ చేసుకుని దాన్ని తర్వాత ముఖ్యమంత్రి గారికి ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఇవాళ ఒక చాలా మంచి మీటింగ్ జరిగింది. ఫస్ట్ టైం మొదటి అడుగు యువతకి ఒక ప్రాధాన్యత కల్పిస్తూ, నిరుద్యోగ యువతకి అవకాశాలు కల్పిస్తూ జరిగినటువంటి ఈ సమావేశం చాలా అత్యంత కీలకమైనటువంటి సమావేశంగా తెలియజేస్తారు. సిమెంట్ ధరల నియంత్రణపై కంపెనీలతో చర్చించామని రవాణా శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ప్రభుత్వ అవసరాలకు సరఫరా చేసే సిమెంట్కు బిల్లులను ఇకపై ప్రభుత్వమే నేరుగా చెల్లిస్తుందన్నారు. ఈ మేరకు సిమెంట్ ధరల నియంత్రణపై జరిగిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. సాధారణ ప్రజలకు అమ్మే సిమెంట్ ధర ఒక్కో జిల్లాలో ఒక్కోలా ఉందన్న అచ్చెన్న ఎట్టి పరిస్థితుల్లో రేటు తగ్గించి తీరాలని స్పష్టం చేశామన్నారు. ఇల్లు విషయంలో కానీ, PRRNB రోడ్ల విషయంలో కానీ, పబ్లిక్ విషయంలో కానీ, పోలవరం విషయంలో కానీ సమస్య పూర్తిగా క్లియర్ అయింది. నాలుగవది సామాన్యులకి రేట్లు. ఆ రోజు మనం ఒక డెసిషన్ తీసుకున్నాం, 310 రూపాయలని. ఎట్టి పరిస్థితుల్లో 310 రూపాయలు చేయాలి. మేము ఎంతవరకు చేయగలిగామో అంతవరకు చేశామండి. తదుపరి మా ఓనర్స్ అందరికీ పిలిచి, ఎవరైతే ఫ్యాక్టరీ యాజమాన్యం ఉన్నారో వాళ్ళతో మాట్లాడాలంటే వాళ్ళతో మాట్లాడవలసినటువంటి అవసరం మాకు లేదు. మీరు ఇమ్మీడియట్గా 310 చేయమని చెప్పి మళ్ళీ ఆదేశాలు ఇచ్చాం. ఒకవేళ చేయకపోతే ఆ రోజైతే ఏదైతే చెప్పామో ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి సహాయం నిరాకరించడానికి కూడా ఎటువంటి సందేహం లేదు. ఏదైతే మనం 310 రూపాయలు అనుకున్నామో అది 100% అమలు చేయాలని చెప్పి మళ్ళీ స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం. ఫెర్రో అలైస్ కంపెనీలకు ఇస్తున్న విద్యుత్ టారిఫ్ను మరో ఏడాది పాటు వారి అభ్యర్థన మేరకు పొడిగించాలని మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో నిర్ణయించారు. టారిఫ్ ఇవ్వడం వల్ల రాష్ట్రంలో మూతపడిన 30 ఫెర్రో అలైస్ కంపెనీల్లో 25 తిరిగి తెరుచుకున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. యనమల రామకృష్ణుడు అధ్యక్షతన 3 మంత్రివర్గ ఉపసంఘం సమావేశాలు జరగ్గా మంత్రులు అచ్చెన్నాయుడు, నారా లోకేష్, కొల్లు రవీంద్ర, కామినేని శ్రీనివాస్, అమర్నాథ్ రెడ్డి ఈ భేటీలో పాల్గొన్నారు.